గత వైసీపీ ప్రభుత్వంలో నిర్మాణ రంగానికి ఇసుకను అందకుండా చేసి జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశారని, నేడు కూటమి ప్రభుత్వం ఇసుకను ఉచితంగా అందిస్తుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ, ఎన్నికల ముందు ఇచ్చిన మాటకు కట్టుబడి ఎన్డీఏ ప్రభుత్వం ఇసుకను ఉచితంగా అందించడం జరుగుతుందని అన్నారు. అలాగే పెన్షన్లు ఇచ్చారు, 3 నెలల ఏరియాస్తో కూడా ఇచ్చారు 7,000ని. అలాగే ఉచిత ఇసుక ఇస్తున్నారు. అలాగే ఒకటి చేసుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం వీళ్ళు చేసిన పనులకి లెక్కపత్రాలు ఎక్కడా లేకుండా అసలు ఏ పోర్ట్ఫోలియోలో ఏ దాంట్లో సపోజ్ రెవెన్యూ లేకపోతే సివిల్ సప్లై ఇంకోటి అసలు ఎంత అప్పు తెచ్చారు, ఎంత బాకీ ఉన్నారు, దసరాలు కూడా ఎక్కడా లేవు. ఇప్పుడే ప్రభుత్వం ఒక కుదురు పడతా ఉంది, టీం సెట్ అవుతా ఉంది. చేత ఏది ఏమైనా సరే ఎంతో అప్పులతో ఇచ్చిన ఈ ప్రభుత్వాన్ని భారంతో నడిపించవలసిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. మరి అదేవిధంగా ఉమ్మడి ప్రభుత్వం కాబట్టి దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ ఉచిత ఇసుక మరి పేదవాళ్ళందరికీ ఉపయోగపడుతుంది. దాంతోపాటు భవన కార్మికులకి అందరికీ కూడా చేతిలో పని ఉంటుంది తెలియజేస్తుంది. మరి ఇది అందరికి కూడా ఉపయోగకరమైన ఇష్యూ. చేత ఎవరికి ఇసుక కావాలన్నా దాని ప్రొసీజర్ ప్రకారం వెళ్ళి తెచ్చుకోవాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి.